తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో ఒక అపశకునము లేదంటే అపభ్రంశము మెల్లా మ్యాగీ ఆరోపణలు మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో కేవలము కొన్ని వర్గాల్లోనే కాకుండా రాజకీయ పార్టీలకి సైతము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డిని అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి ఆస్కారంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొట్టమొదటి నుంచి ఈ గడిచినటువంటి నెల రోజులుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ ప్రభుత్వము చాలా తొందరపాటుతోటి కొన్ని చర్యలు తీసుకోవడము, దాని పర్యవసానాలను ఇప్పుడు నిజానికి ఎంత ప్రెస్టీజియస్ ఈవెంట్ తెలంగాణని ప్రపంచ పర్యాటక రంగంలో పర్యాటక పటంలో చూపించేటటువంటి అవకాశము, ఇక్కడ ఉండేటటువంటి సంస్కృతిని, హస్తకళలు, చేతి వృత్తులు వీటన్నిటిని ప్రపంచ స్థాయిలో ప్రదర్శించేందుకు, ప్రచారం కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా అతి తక్కువ ఖర్చుతోటి ప్రపంచ సుందరిల ఈవెంట్ని వినియోగించుకోవచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ రకంగా చూస్తే కనుక పర్యాటక రంగంలో పెద్ద ప్రయోజనం లభిస్తుంది అని అనుకున్నారు. కానీ చివరిలో కొంత దూకుడు కావచ్చు, అత్యుత్సాహం కావచ్చు, కమర్షియల్ అంటే స్పాన్సరర్స్ని ఆకర్షించేటటువంటి క్రమంలో కొంత అతి చూపించడం వల్ల ప్రభుత్వం ఇప్పుడు దోషిగా నిలబడక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ మరోవైపు వామపక్షాలు ఇవన్నీ వేలెత్తి చూపుతూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రంగంలోకి దిగి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఈవెంట్ ముగియడానికి 2-3 రోజులు వ్యవధి ఉండగానే తెలంగాణ పరువు పోయింది ఈ ఈవెంట్ వల్ల అనేటటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. నిజానికి ఈ మొత్తానికి చూస్తే కనుక అసలు ఈ ఈవెంట్ 4 నెలల నుంచి మొట్టమొదటి నుంచి కృషి చేసి దీన్ని తెలంగాణకి తేవడానికి స్మితా సబర్వాల్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఆమెకు ఉండేటటువంటి స్కిల్స్, ఆమె సంప్రదింపులు జరిపి ఓవరాల్గా ఈవెంట్ని ఇక్కడికి రావడానికి చాలా తక్కువ ఖర్చు. నిజానికి ప్రభుత్వం పెట్టేది అంతా కూడా ఏమీ వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం ఇదే తప్ప స్పాన్సరర్స్ ద్వారానే ఎక్కువ నిధులు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం పెట్టినా కూడా 27 కోట్ల రూపాయలు మాత్రమే. 27 కోట్లు అంటే ఇప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ పెడితేనే ఖర్చు అయ్యేంటారు మొత్తం. అందువల్ల లభించేటటువంటి ప్రచారము తెలంగాణ ఒక్కసారిగా వరల్డ్ మ్యాప్లో, ఎందుకంటే 150 దేశాల్లో ఈ మొత్తం ఈవెంట్ని ప్రచారం చేస్తారు కనుక హైదరాబాదు అనేటటువంటిది ఒక్కసారిగా ఫోకస్లోకి వస్తుంది, తెలంగాణ కల్చర్ కూడా ఫోకస్లోకి వస్తుంది అనేటటువంటి భావన. అంటే ఖర్చుకి లభించే ప్రచారానికి చూస్తే కనుక చాలా బెనిఫిషియల్. అందువల్ల స్మితా సబర్వాల్ చాలా తెలివిగా దీన్ని పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమె చాలా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. కానీ ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్యూ అంటే హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణము, ఆ చెట్లు కొట్టేయడం, దీని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడము, దీంతో కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం చివరి క్షణాల్లో నిజానికి ఈవెంట్ మొదలవడానికి ఒక వారం రోజులు ఉందనగా అంతవరకు కూడా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్కి ఒక ఐకాన్ అంటే ప్రభుత్వం తరపున ఐకాన్గా సింబల్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారనేది కూడా చెప్పుకోలేండి. అంటే రాష్ట్రంలో ప్రజలకు కానీ ప్రభుత్వంలో కానీ పలానా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది, పలానా వాళ్ళు దీనికి ఓవరాల్గా సూపర్విజన్ చేస్తున్నారని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈవెంట్ ముందుకు నడుస్తూ ఉంది. ఎందుకంటే జయశ్రంజని ఇలాంటి వాళ్ళకి ఇచ్చినప్పటికీ అంతవరకు వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర కానీ వాళ్ళ మగాళ్ళు అవ్వడం వల్ల కానీ స్మితా సబర్వాల్కి ఐకానిక్గా ఒక సింబల్గా లోగోగా ఆమె నిలిచిందనే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో ఒక వారం రోజుల పాటు కూడా ఓపిక పట్టకుండా ఆమెని ఆ శాఖ నుంచి తప్పించి పక్కన పెట్టడము, దాంతో మొత్తం వ్యవహారాలంతా కూడా ఎవరిని ఆమె డిజైన్ చేసుకున్నటువంటి తీరు అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏ ఈవెంట్ల ద్వారా ఎవరిని హైలైట్ చేయాలి, ఇదంతా మొత్తం కూడా పక్కకు వెళ్ళిపోయి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ రావడము, కొన్ని పార్టీలు ఇవ్వడము, స్పాన్సర్ల దగ్గర వీళ్ళని డిన్నర్లలో కూర్చోబెట్టడం, దీని అన్నిటితోటి కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ఫలితమే ఇప్పుడు మెల్లా మ్యాగీ ఆరోపణలు చూడాల్సి ఉంటుంది. నిజానికి అంటే ఆమె చేసినటువంటి ఆరోపణలు సమంజసమైనవా, హేతుబద్ధమైనవా అంటే అంగీకరించలేము. ఎందుకంటే మమ్మల్ని వేశ్యల్లాగా చూస్తున్నారు అంటూ లండన్లో వెళ్ళి ద సన్ పత్రికకి ఆమె టాబ్లాయిడ్, అది టాబ్లాయిడ్ అంటేనే దాంట్లో ఉండే కొంచెం రకరకాల చిలవలు పలవలు చేర్చి వాళ్ళు ప్రచురణ చేస్తూ ఉంటారు, వాళ్ళు సెన్సేషనలిజం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైగా ఇంగ్లాండ్కి భారతదేశం పట్ల ఇప్పుడు చిన్న చూపు ఉంటుంది. భారతదేశంలో ఏ విషయాన్నైనా సరే నెగిటివ్ కోణంలో చూపించాలని అక్కడ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. BBC నుంచి మొదలు పెడితే
ఇంగ్లాండ్ మొత్తం పత్రికలంతా కూడా భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది, భారతదేశంలో నాగరిక దేశం కాదు, భారతదేశంలో అరాచకాలు జరుగుతున్నాయి, భారతదేశంలో మానవ హక్కులు లేవు, ఇలాగా నెగిటివ్ ఫోకస్ చేయడానికి ఇంగ్లాండ్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనల్ని 200 ఏళ్ళు పరిపాలించి ఇక్కడ నుంచి తరిమి వేయబడ్డ వాళ్ళుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఆ వలస పాలన తాలూకు భావజాలం వాళ్ళని, ఆ మీడియాని కానీ అక్కడ ప్రభుత్వాలను కానీ వెంటాడుతూ ఉంటుంది. అందువల్లనే ఒక నెగిటివ్ షేప్లో భారతదేశాన్ని చూపించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు. అందులో ఈ టాబ్లెట్ జర్నలిజంలో డబ్బులు ఇచ్చి మరీ నెగిటివ్ ప్రచారం అంటే నెగిటివ్గా చెప్పండి అని అడిగేటటువంటి దారుణం ఉంటుంది. ఇప్పుడు మెల్లమేగే ఆరోపణలు ఇక్కడ ప్రభుత్వం ఖండిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పేదలతో ఇంటరాక్ట్, అక్కడ హైదరాబాదు చుట్టుపక్కల తిండి దొరక్క రోడ్ల మీద పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పలకరించాలంటే కూడా కుదరనివ్వలేదు. ఇవన్నీ కొన్ని అతిశయంతో కూడినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు. అదే సమయంలో మమ్మల్ని వేశ్యలుగా చూశారనేది కూడా అతిశయంతో కూడినటువంటి ఆరోపణ. ఇక ప్రదర్శన వస్తువులు అనే దాన్ని కొంతవరకు అంగీకరించవచ్చు. ఎందుకంటే వీళ్ళని ప్రతి ఈవెంట్కి పంపించి అక్కడ షో చేయడం అనేటటువంటిది, నిజానికి మిస్ వరల్డ్ అనేటటువంటిది ఒక ఈవెంట్ బ్యూటీ విత్ పర్పస్, అంటే ప్రయోజనంతో కూడినటువంటి అందం, ఆ ప్రయోజనానికి ఉపయోగపడేటటువంటి సౌందర్యం అనేటటువంటి కోణంలో చూడాలి తప్ప ఇది ఒక ప్రదర్శనగా షోగా చేయడం అనేదాన్ని. అంతేకాకుండా వీళ్ళు అంటే స్పాన్సర్లతోటి ఒక టేబుల్స్ అంటే డిన్నర్లో కూడా ఒక ఇద్దరు ఈవెంట్లో పాల్గొంటేటటువంటి భాగస్వాములు, ఒక 4 మగాళ్ళు కూర్చుని డిన్నర్ చేయడం, అంటే వాళ్ళని సంతృప్తి పరచడం, అంటే అందగత్తులను చూస్తూ వాళ్ళు భోజనం చేస్తారు. ఇలాంటి ఒక కృత్రిమమైనటువంటి కృతకమైనటువంటి ఈవెంట్ని రూపకల్పన చేయడం కూడా ప్రభుత్వం తప్పిదంగానే లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. అందగత్తులతో కూర్చుని స్పాన్సర్లు ఎందుకు భోజనం చేయాలి? అందగత్తులు వేరు, వాళ్ళ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చారు. స్పాన్సర్లు వాళ్ళ కమర్షియల్ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమన్నా చేయించుకోవచ్చు తప్ప వీళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక ఆరుగురితో కూడినటువంటి ఒక టేబుల్ మీద ఇద్దరు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్లో పాల్గొంటున్న వాళ్ళు, 4 స్పాన్సర్లకు సంబంధించి కమర్షియల్ వాళ్ళు వీళ్ళు కూర్చోవాలి అనేటటువంటి ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తూ డిన్నర్లు ఇవ్వడం అనేది వాళ్ళకి కొంతమందికి ఎబ్బెట్టుగా. ఎందుకంటే వీళ్ళు తినేసేలా చూపులు చూడటం కానీ, స్టాకింగ్ అంటే వాళ్ళని అలాగా ఆపాదమస్తకము తినేసేలా చూడటం కానీ, లేదంటే ఆకర్షణ అంటే వాళ్ళకి అందగత్తులు కనుక ఆకర్షణ ఉంటుంది కనుక చిలిపిగా చూడటం కానీ, ఇలాంటివి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ మధ్య వయస్కులు మమ్మల్ని అదో ప్రదర్శన వస్తువుగా చూస్తూ దీన్ని తట్టుకోలేకపోయానంటూ ఆమె మెల్లమేగే ఆరోపణలు ఈ కొంతవరకు సమంజసం అనిపించేటటువంటి ఆరోపణ ఇది. అయితే పేదరికానికి సంబంధించి ఆమె చేసినటువంటి ఆరోపణలు కానీ, వేశ్యలుగా చూశారు అనేటటువంటి ఆరోపణ కానీ, అది తీవ్రమైనటువంటి పరిధులు దాటినటువంటి ఆరోపణలు కానీ మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళని సింబాలిక్గా, ఒక రిప్రజెంటేటివ్గా ఈ మొత్తం ఈవెంట్ నిర్వహణ బాధ్యతని మహిళలకు ఎవరికన్నా అప్పగించి ఉంటే బాగుండేది. అది మిగతా సేవర్వాల రూపంలో వాళ్ళు చివరి వరకు వినియోగించుకుని ఉంటే ఆమె సేవల్ని బాగుండి ఉండేది. కానీ చివరిలో ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు అసలు ప్రభుత్వంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలకు కానీ మీడియా వర్గాలకు కూడా పలానా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది, పలానా వాళ్ళు ఓవరాల్గా కండక్టింగ్కి బాధ్యులు అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒక దూకుడు నిర్ణయంతో మొత్తం ప్రతిష్టనంతా పలచబార్చుకున్నారనే చెప్పాలి. అంత మాత్రం చేత మెల్లామేగి చేసిన ఆరోపణలు 100% కరెక్ట్ అని మనం సమర్థించలేం.